Today I am sharing very simple trick for perfect 7 pleats in just a minute. సో ఫస్ట్ సారీని ఇట్లా టేబుల్ పైకి రివర్స్ చేసుకొని వేసుకోండి. అండ్ టేప్ తీసుకొని మనకి ఫస్ట్ ప్లేట్ సైజ్ ఎంత కావాలనేది మనం మెజర్ చేసుకోవాలి. సో టేబుల్కి ఆపోజిట్లో ఉన్నది మన ఫస్ట్ ప్లేట్ అవుతుంది. రివర్స్ వేలో వేసుకుంటే సో మెజర్ చేసుకొని నేను 5 ఇంచెస్ మెజర్ చేసుకున్నాను. సో దాన్ని అయితే నేను ఫోల్డ్ చేసుకొని రీచెక్ చేసుకుంటున్నాను. 5 ఇంచెస్ అయితే వచ్చింది. సో ఇప్పుడు దానికి మనం నీట్గా ఐరన్ అనేది చేసేసుకోవాలి. సో ఇలా ఐరన్ చేస్తే ఒక లైన్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ ప్లేట్ ఓపెన్ చేశాను. సో చూసారుగా లైన్ క్రియేట్ అయింది. అండ్ టేబుల్కి అవుట్ సైడ్ ఉన్న రిమైనింగ్ సారీ ఏదైతే ఉందో మనం ఆ లైన్ వరకు కూడా సారీని తీసుకురావాలి. సో ఇట్లా ఇంకొక ఫోల్డ్ అనేది మనం చేసుకుంటాం. ఇప్పుడు రిమైనింగ్ ఉన్న సారీని 2 ఫోల్డ్స్ సమానంగా చూసుకొని 2 ఫోల్డ్స్ అనేది మనం చేసుకొని నీట్గా అడ్జస్ట్ చేసుకొని దానికి మనం నీట్గా ఐరన్ అనేది చేసుకోవాలి. సో ఇట్లా ఐరన్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మనకి 7 ప్లీట్స్ అనేవి చాలా ఈజీగా అయితే వస్తాయి. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి మంచిగా అంతా కూడా ఈవెన్గా సమానంగా అయితే మనకి 7 ప్లీట్స్ అనేది వస్తుంది. సో చూసారుగా ఇప్పుడు మనం టేబుల్కి అవుట్ సైడ్ ఉన్న దాన్ని ఇట్లా ఫస్ట్ ప్లీట్ని పట్టుకొని ఓపెన్ చేస్తే రైట్ వేకి మనకి ఈ సారీ అనేది ఓపెన్ అయిపోతుంది. సో లైన్స్ చూసారా నీట్గా ఎట్లా క్రియేట్ అయినాయో. ఇప్పుడు ఈ లైన్స్ని ప్రతి లైన్ని కూడా మనం హోల్డ్ చేసుకోవాలి. సో ఎవ్రీ లైన్ని మనం మంచిగా ఇట్లా హోల్డ్ చేసుకుంటే పర్ఫెక్ట్ 7 ప్లీట్స్ అనేది మనకి వస్తుంది. చూసారా జస్ట్ 7 ప్లీట్స్తో కూడా మనం సచ్ ఏ క్లాసీ అండ్ ఎలిగెంట్ లుక్ని తీసుకురావచ్చు. సో మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా అయితే వస్తుంది మీకు కూడాని. అన్నీ కూడా చూసుకోండి 7 ప్లీట్స్ అయితే వచ్చింది ఈవెన్గా. మనం వీటిని మంచిగా ఇట్లా పట్టుకొని ఇప్పుడు సమానంగా అన్నీ పట్టుకొని దీన్ని పిన్ చేసేసుకోవాలి. సో ఇట్లా పిన్ చేసుకున్న తర్వాత మనం చెస్ట్ ప్లీట్స్ని నీట్గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. సో క్లాసీ అండ్ ఎలిగెంట్ లుక్తో మనకి 7 ప్లీట్స్ అనేది వస్తుంది. సో క్లీన్ ఫినిషింగ్ ఉంది చూసారా. ఇలా చేసుకుంటే చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. నేను సింపుల్ ట్రిక్ యూస్ చేశాను అండ్ పర్ఫెక్ట్ రిజల్ట్ అయితే వచ్చింది. సో ఇఫ్ యూ వాంట్ మోర్ టిప్స్ అండ్ ట్రిక్స్ just comment below and make sure to follow our page. And if you like this video, don't forget to like, share and support us. Thank you.